ఈ ఎక్సర్సైజ్‌లో ఈ ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం జామెట్రీలో. జాయిన్ ద పాయింట్స్ గివెన్ బిలో. నేమ్ ద లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఫార్మ్ ఇన్ ది ఫిగర్. చూద్దాం అదేంటో. ఎక్సర్సైజ్‌లో ఇదొచ్చేసి ఈ ఈ ప్రాబ్లమ్ చేస్తున్నాం. జాయిన్ చేయమన్నారు. జాయిన్ అని ఎప్పుడైనా క్వెషన్‌లోనే ఆన్సర్ ఉంటది. జాయిన్ ద పాయింట్స్. ఏం పాయింట్స్ ఇచ్చారు? గివెన్ బిలో. నేమ్ ద లైన్ సెగ్మెంట్. ఏం చేయమంటున్నారు? లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఒక ఏ, బి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఒక లైన్‌కి ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో, ఫార్మ్డ్ ఇన్ ది ఫిగర్. ఓకే. ఏబి చేసాము. బీసీ చేసాము. ఏసీ చేసాము. మీరు పాస్ చేసి ఏదో రాయండి. నేను అందులోకి ఏబి లైన్ సెగ్మెంట్. ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్. సిఏ అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఏబి అనేది లైన్ సెగ్మెంట్ రాశాం కదా. బీసీ అనేది లైన్ సెగ్మెంట్. సిఏ అనేది లైన్ సెగ్మెంట్. మరి చిట్టిగాడు అంటున్నాడు ఏబి లైన్ సెగ్మెంట్ మరి బిఏ లైన్ సెగ్మెంటేగా అంటే కరెక్టే. బిఏ అనేది కూడా లైన్ సెగ్మెంటే. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ సెగ్మెంటే. బీసీ సెగ్మెంట్, బీసీ లైన్ సెగ్మెంట్ ఇంకా సిబి డౌట్ వచ్చిందా? లైన్ సెగ్మెంటే. ఏసీ లైన్ సెగ్మెంట్ సిఏ లైన్ సెగ్మెంటే. ఏసీ లైన్ సెగ్మెంట్ అట్లా. సో ఎట్ ది సేమ్ టైం పాస్ చేసి ఇది కూడా మీరు రాసేసేయండి. ఇప్పుడు సెకండ్ చూద్దాం. ఎలాగ జాయిన్ చేయొచ్చు? జాయిన్ ద పాయింట్స్ గివెన్ బిలో. జాయిన్ చేయమంటున్నారు. పీక్యూ, క్యూఆర్, ఆర్ఎస్, ఎస్టీ, పి, టిపి. సో దీనికి లైన్ సెగ్మెంట్ పీక్యూ, పీక్యూ, క్యూఆర్, క్యూఆర్, ఆర్ఎస్, ఆర్ఎస్, ఎస్టీ, ఎస్టీ, టిపి, టిపి. ఇవన్నీ లైన్ సెగ్మెంట్సే. రివర్స్ కూడా అది లైన్ సెగ్మెంటే. ఇప్పుడు పీటీ లైన్ సెగ్మెంట్. పి అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ సెగ్మెంట్. టిఎస్, టిఎస్ కూడా లైన్ సెగ్మెంటే. లైన్ అది ఉంటే ఆ ఎండ్ పాయింట్స్ ఉంటే అది లైన్ సెగ్మెంట్. అది టిఎస్ అయినా ఎస్టీ అయినా రివర్స్ చేసినా అంతే. లైన్ లైనే. ఆర్ఎస్ ఎస్ఆర్, ఆర్ఎస్ ఎస్ఆర్ లైన్ సెగ్మెంట్. ఆర్క్యూ క్యూఆర్ లైన్ సెగ్మెంట్. ఆర్పి పీక్యూ, సారీ క్యూపి పీక్యూ లైన్ సెగ్మెంట్. చిట్టిగాడు అంటున్నాడు, మా చిట్టిగాడు ఇది కూడా చేయొచ్చు కదా అంటున్నాడు. ఏంటి? పిఆర్ పిఎస్ఎస్ చేయొచ్చు. క్యూటీ క్యూటీ, క్యూఎస్ క్యూఎస్ఎస్క్యూ, టిఎస్ టిఆర్ఆర్టి ఇట్లా కూడా చేయొచ్చు. ఇవి కూడా ఎగ్జామ్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ది చూద్దాం. ఈ సెకండ్లో ఎప్పుడైనా క్వశ్చన్ ఇంపార్టెంట్, క్వశ్చన్ చదవాలి. నేమ్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ ది ఫిగర్. నేమ్ ది ఫాలోయింగ్ ది ఫిగర్. ఎనీ 5 పాయింట్స్. అసలు పాయింట్ అంటే ఏంటి? ఇది పాయింట్. ఎక్కడున్నాయి పాయింట్స్? ఐడెంటిఫై చేయండి. ఏ అనేది ఒక పాయింట్, బి అనేది పాయింట్, సి అనేది ఒక పాయింట్, డి అనేది ఒక పాయింట్. ఏమన్నారు? ఎనీ 5 పాయింట్స్. నేమ్ ఎనీ 5 అని 1 2 3 4. ఇంకొకటి ఎక్కడ ఉంది? ఇది. వెరీ గుడ్, చిట్టిగా చెప్పాడు. ఓ పాయింట్స్ రాద్దాం. ఎనీ 5 పాయింట్స్. ఏ, అర్థం అవడం కోసము అర్థమైంది కాబట్టి ఇంకా మీరు ఇక్కడ రాస్తున్నాను. ఏ అనేది పాయింట్, బి, సి, డి, ఓ అనేది పాయింట్. నెక్స్ట్ ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్. ఎనీ 5 లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్స్ అంటే చూద్దాం. ఫస్ట్ లైన్ సెగ్మెంట్ అంటే చూడాలి. లైన్ సెగ్మెంట్ అంటే ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఏ, బి. ఏ అనేది స్టార్ట్ అయ్యి బి దగ్గర ఎండ్ అయింది.
కంపల్సరీ ఎండ్ అయిద్ది. ఇటు ఎండ్ లెఫ్ట్ సైడ్ ఎండ్ అయిద్ది. రైట్ సైడ్ ఎండ్ అయిద్ది. అదే లైన్ సెగ్మెంట్. అలాంటిదేంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఏ నుంచి డీకి ఒక లైన్ సెగ్మెంట్. ఎనీ 5 అంటున్నారు. 5 చూద్దాం. 5 రాయాలి. 1 ఏం రాస్తున్నాం చూద్దాం. ఏ నుంచి డీకి మీరు పాస్ చేసి రాయండి. ఏ నుంచి బికి ఏ నుంచి బికి 1 2 3 4 5 పాయింట్స్. ఓకే. ఏ నుంచి బికి ఏ నుంచి డికి ఏ నుంచి బికి బి నుంచి సికి సి నుంచి డికి డి నుంచి సి నుంచి డికి బి నుంచి డికి బి నుంచి సారీ సి నుంచి డికి తర్వాత ఏడి ఏడి ఏబి ఓకే బీసీ బీసీ సిడి సిడి. ఇప్పుడు మనము డి నుంచి ఏకి ఇవన్నీ లైన్ సెగ్మెంట్స్. చిట్టిగాడు అంటున్నాడు రివర్స్ చేస్తే అదే కదా, బిఏ కూడా లైన్ సెగ్మెంటే కదా అంటున్నాడు. అంటే బి నుంచి ఏకి లైన్ సెగ్మెంటే కదా, సి నుంచి బికి లైన్ సెగ్మెంటే కదా, అది ఇది సి నుంచి డికి లైన్ సెగ్మెంటే కదా, రైట్. డి నుంచి ఏ ఇంకెక్కువగానే రాశారు, వెరీ గుడ్. సో ఇది లైన్ సెగ్మెంట్. ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాం. ఎనీ త్రీ రేస్ ఏంటి 3 రేస్. రే అంటే ఏంటి అసలు? ఫస్ట్ రే అంటే మనకి టార్చ్ లైట్, సన్ రే, సన్ ఈజీ గుర్తుపెట్టుకున్న సన్ రే. సన్ ఉందా, సన్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే రే అనేది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది, స్టాప్ ఉండదు. సో అలాగే యారో గుర్తుంటే వెళ్ళిపోతూనే ఉంటుందని. సన్ నుంచి రే. ఈ పెద్ద డాట్ సన్ని పెద్దది బదులు చిన్నది చేసేసారు. రే చిన్నది చేస్తే పాయింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓ అయితే ఎక్కడో పాయింట్ ఇది ఉంటుందిగా, ఏదో పాయింట్ని ఏ అని, ఏ పాయింట్ అయినా సరే ఎక్కడైనా ఎక్కడైనా పాయింటే. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేజర్, ఈ అన్ని డాట్స్ కలిపి ఒక రే వచ్చింది అనమాట. అది ఫ్యూచర్లో వస్తుంది, దాన్ని ప్రస్తుతానికి వదిలేయండి. ఓ ఏ అనేది ఒక రే, ఇలా అంటాం. చిట్టిగాడు తప్పు అన్నాడు. ఎట్లా ఇది? అదే ఇది గ్రేటర్ దాన్ పెట్టకపోతే, యారో లాగా లేకపోతే అది రే కాదు. స్ట్రైట్ లైన్ ఉంటే ఓఏ అంటే ఏంటి? అది ఉంటే కనుక అది లైన్ సెగ్మెంట్ అంటారు. అందుకని రే కాబట్టి యారో చూపించాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఎనీ త్రీ రేస్ అనేది చేస్తున్నాం ఇప్పుడు. సో ఎనీ 3 రేస్ అనేది చేసేటప్పుడు చూద్దాం 3 రేస్ ఎట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఓ ఉంది, 3 రేస్ అంటున్నారు. ఓ నుంచి ఏకి ఒక రే అలా వెళ్ళిపోతుంది, ఓ నుంచి డికి ఒక రే వెళ్ళిపోతుంది, ఓ నుంచి సికి ఒక రే వెళ్ళిపోతుంది, ఓ నుంచి బికి ఒక రే వెళ్ళిపోతుంది. సో ఓ నుంచి ఏకి, ఓ నుంచి డికి వెళ్ళిపోతుంది రే, ఓ నుంచి సికి యారో చూపించారు కదా. నేనేం స్పెషల్గా ఏం కొత్త కనిపెట్టేం చెప్పట్లే. అక్కడ ఉన్నదే చూసి, మ్యాథ్స్ అంటే చూసి నేర్చుకోవడమే, కాపీ కొట్టుబడను అంతే. చూసి నేర్చుకోవడమే మ్యాథ్స్ అంతా, లెక్కలోనే ఉంటుంది ఆన్సర్. ఎనీ 3 రేస్ అని అడుగుతున్నారు. ఎక్కడున్నాయి? ఎక్కడో లేవు. ఇక్కడ చూసి చెప్పడమే. దీంట్లో ఓఏ అనేది రాద్దాం. ఎనీ 3 అన్నారు. 1 2 3 ఎనీ 3. నేను ఓఏ, ఓబి, ఓసి. ఆ చిట్టిగాడు అప్పుడే ఇది పెట్టకపోతే కాదు అంటున్నారు యారో. అబ్బో, ఓసి ఒప్పుకోవట్లేగా ఓఏ రే అని చిట్టిగాడు. అంటే ఓఏ వన్ రే, ఓబి అనేది ఒక రే, ఓసి అనేది ఒక రే. మీరు మిగిలిన రేసు 3 4 అది ఓడి, ఓసి అనేది ఒక రే. అట్లా, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫోర్త్ది ఎనీ 2 లైన్స్ గీయమంటున్నారు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? లైన్స్. ఎనీ 2 లైన్ అంటే ఫస్ట్
మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా పాయింట్ అంటే ఏంటి? ఒక డాట్. ప్రతిసారి రిపీట్ చేస్తా. ఎందుకంటే రివిజన్ లాగా ఉండాలి. పాయింట్, డాట్, లైన్ సెగ్మెంట్, ఏబి అనేది లైన్ సెగ్మెంట్, రే, లైన్, ఏబి అనేది లైన్ ఇట్లా, రే ఇది లైన్, ఏబి లైన్ ఇట్లా చూపిస్తాం. లైన్ ఏంటి? ఇటు ఆగదు, ఇటు ఆగదు, స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, అందుకని యారో పెట్టాం. సో అలాగా ఏమున్నాయో ఒక్కసారి మళ్ళీ పాస్ చేసి చూడండి జాగ్రత్తగా. జాగ్రత్తగా చూసి ఈ ఫిగర్లో చెప్పాలి ఏముంది. ఏ ఇక్కడ నుంచి మనం ఏం చేసాం? ఇటు వెళ్ళిపోవాలి, ఇటు వెళ్ళిపోవాలి. ఏముంది? ఇటు వెళ్ళిపోవాల్సింది, ఇటు వెళ్ళిపోవాల్సింది ఏంటి? ఏముంది? ఏ వెళ్ళిపోతుంది, సి వెళ్ళిపోతుంది. ఏ, సి, ఎనీ టూ. టూ అంటున్నారు కాబట్టి అసలు టూ టూ అంటున్నారు కాబట్టి ఓ నెంబర్ వేసుకుందాం ఫస్ట్. ఇచ్చిన పని చేయాలి ఫస్ట్. 1, 2. ఇప్పుడు ఏమంటున్నాం? కనపడింది, మ్యాథ్స్ చూసి రాయటమే. ఏ వెళ్ళిపోతుంది, సి వెళ్ళిపోతుంది, అందుకని ఏ, సి. ఏ వెళ్ళిపోతుందా? ఇటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. ఆ యారోలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం. ఇంత పెద్దగా కాకుండా కొంచెం చూడటానికి బాగున్నట్టు అనిపించాలి కాబట్టి మీరు మంచిగా నీట్గా రాయాలి. ఏసీ. సో ఇది ఏసీ 1 రాసేసా. తర్వాత ఇంకొకటి ఇటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతుంది. ఇది కొంచెం ఇటు కలపండి. ఇటు వెళ్ళిపోయింది, ఇటు వెళ్ళిపోయింది. ఏంటి? ఏ పాయింట్ ఉంది? బి ఉంది, డి ఉంది. బి ఉంది, బి వైపు ఇటు ఉంది, డి, సారీ ఇక్కడ సి. మీరే కదా, మీకు నేను ఎందుకు సారీ చెప్పాలి? ఓకే, ఓకే. బి, డి. ఇప్పుడు డి, డి ఇట్లా వెళ్ళిపోయింది అనమాట. సో ఇటువైపు వెళ్ళిపోయింది, ఇటువైపు వెళ్ళిపోతా ఉంది లైన్. అందుకని ఇట్లా చిక్కా కాకుండా నీట్గా పెట్టుకుందాం మనం. నీట్గా రాస్తా. బి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు కదా, ఇక్కడ నుంచి. బి, డి. ఇందాకదే బాగుందా? ఇది బి, ఇది డి. ఇక్కడ ఏ పాయింట్స్ అయినా ఉండొచ్చు. మరి ఓ రాయలేదు ఏంటంటే, ఓ అనేది ఒక పాయింట్ లైన్, ఎన్నైనా ఉంటాయి అట్లా. మరి ఓడి అని ఎందుకు రాయలేదు? ఓడి అంటే ఏమైద్ది? మీరే చెప్పండి. మా చిట్టిగాడు అంటే ఓడి రాయొచ్చు కదా అంటుంది. ఇందాక అదేగా చెప్పింది. ఓ స్టార్ట్ అయింది ఎక్కడికి? డీకి. అప్పుడు ఏమైద్ది? ఓడి అనేది రే అయింది. బి అనేది ఇటు వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, స్టాప్ అవ్వట్లేదు, ఇక్కడ యారో ఉంది. సో మనం అలాగా రే కిందగా కన్సిడర్ చేసాం అంతే. అట్లా చిన్న తేడా అంతే. సో ఎనీ 2 లైన్స్ అయిపోయింది. ఇంకా మిగిలిపోయింది ఏంటి? నెక్స్ట్ది, థర్డ్ది. హౌ మెనీ లైన్స్ కెన్ బి డ్రాన్ త్రూ ది పాయింట్స్ గివెన్ బిలో అండ్ మేక్ ఏ రఫ్. ఇక్కడ ఏమంటున్నారు? 1 పాయింట్. హౌ మెనీ లైన్స్ కెన్ డ్రా త్రూ ఏ 1 పాయింట్. ఇది ఇంపార్టెంట్. 1 పాయింట్ గివెన్ బిలో అండ్ మేక్ రఫ్ ఫిగర్ ఫర్ యువర్ ఆన్సర్. హౌ మెనీ, ఎన్ని లైన్స్ గీయొచ్చు? ఏంటి? 1 పాయింట్కి 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 పాయింట్ మీద ఫోకస్ చేద్దాం. ఇది చేస్తున్నాం. 1 పాయింట్ కొంచెం మీకు కనపడటం కోసమే నేను పెద్దగా చేస్తున్నాను. ఇది 1 పాయింట్. 1 పాయింట్కి మీరు ఒక గీయండి. గీసారా? నేను ఒకటి గీస్తాను. ఏంటి? ఇది పాయింట్ అనుకుంటే కనపడటానికే పెట్టాను. లేకపోతే ఎలాగుంటుందంటే జనరల్గా పాయింట్ అంటే అసలు కనపడదు. కనపడిందా? అందుకని కనపడటం కోసమే నేను పెద్దగా చేశాను అనమాట. దీని నుంచి నేను ఇట్లాగా గీసా. సైజ్ మీకు కనపడుతుందో లేదో సైజ్ పెంచేద్దాము. ఓకే. 1 పాయింట్. ఈ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ వెళ్ళింది? ఇది ఒక లైను. పాయింట్ కోసం అనేది నేను ఇట్లా బిగ్గి చేస్తాను. ఒక లైను.
లైన్ ఇది లైనా లైన్ సెగ్మెంటా? యారోస్ పెట్టుకుంటున్నాడు. లైన్ అంటే యారోస్. ఒక లైన్ ఇది. ఇంకొక లైను ఇది లైనా యారోస్ పెట్టుకుంటున్నాడు మళ్ళీ. ఇంకెన్ని ఎన్ని గీసా? 1 2 3 గీసా. గీయండి. ఇలాగా ఎన్నైనా గీయొచ్చు అనమాట. ఒక లైన్ నుంచి ఒక పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ అయినా వెళ్తాయి. ఒక పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ అయినా గీయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు 2 డిస్టింక్ట్ పాయింట్స్ అనేది 2 డిస్టింక్ట్ పాయింట్స్ నుంచి అడుగుతున్నారు. 2 డిస్టింక్ట్ పాయింట్స్. 2 అంటే 2, డిస్టింక్ట్ అంటే వేరు వేరు. ఇదో పాయింట్, ఇదొక పాయింట్, వేరు వేరు పాయింట్స్ పెట్టాను. ఎన్ని లైన్స్ వెళ్తాయో చూద్దాం. 2 డిస్టింక్ట్ పాయింట్స్ నుంచి వెళ్ళాలి. చెప్పే ముందు చిట్టిగాడు ఏమంటున్నాడంటే అంటున్నాడు ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇలా వెళ్ళింది కాదు. 2 డిస్టింక్ట్ పాయింట్స్ నుంచి వెళ్ళాలి, విడివిడిగా కాదు. అందుకని ఇట్లా ఒక లైన్. మీరేమంటారంటే ఇట్లా ఇట్లా అని అంటున్నాడు చిట్టిగాడు. ఇట్లా 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 వెళ్ళిద్ది కదా అంటున్నాడు. అప్పుడు లైన్ అంటే ఏంటి? స్ట్రైట్గా ఉంటుంది, అంతేగాని ఇట్లా వంకర టింకరగా ఉండదు. సో మనకి తెలిసినంత వరకు ఏమవుతుంది ఇక్కడ? ఒక 2 డిస్టింక్ట్ పాయింట్ నుంచి మనకి 1 లైనే వెళ్తుంది. 1 లైన్ వెళ్తుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ డిఫైనైట్ లెంత్. జస్ట్ వినటం ద్వారా అయినా సరే మనం మంచిగా నేర్చుకోవచ్చు. వినటం ద్వారా, జస్ట్ వినటం ద్వారా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ ఏ డిఫైనైట్ లెంత్. డిఫైనైట్ లెంత్ ఇదేది ఫైనైట్ లెంత్ ఉంది అని అంటున్నారు. లైన్. లైన్ గిద్దాం. లైన్ అంటే ఏంటి మనకి తెలిసినంత వరకు? ఇదేనా లైన్? లైన్ అంటే ఇదే కదా. ఈ లైన్కి మనం ఏం చెప్తున్నాం? లెంత్. లెంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కేల్ ఉంది, ఇది స్కేల్ అనుకోండి. ఎంత 30 సెంటీమీటర్స్ ఉంటుందో మనకు తెలిసిద్ది. పర్టికులర్గా మనం కొలవచ్చు. కరెక్ట్ కొలిస్తే ఎంత దూరం అయినా సరే. ఇక్కడ నుంచి మీ స్కూల్కి ఎంత కిలోమీటర్లు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 2 కిలోమీటర్స్ అంటారు, కొంతమంది 10 కిలోమీటర్స్ అంటారు, కొంతమంది 1 కిలోమీటర్ అంటారు. సో అదే లెంత్. కానీ అట్లా లెంత్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్. ఇది మనం ఏం చేస్తూ లైన్ ఇటు వెళ్తూనే ఉంటుంది, ఆగదు, ఇటు వెళ్తూనే ఉంటుంది, ఆగదు. సో అప్పుడు లైన్కి లెంత్ని మనము డిఫైన్ చేయలేము. నో, డిఫైన్ చేయలేము. ఎందుకు? అర్థమైంది కదా. దాన్ని మనము అట్లా వెళ్ళిపోతానే ఉంటుంది. లేదు ఆగిద్ది అంటే అది లైన్ కాదు. అప్పుడు ఇది ఆగిపోద్ది నో అంటే కనుక అది లైన్ కాదు. అప్పుడు ఏమైతే రే అయింది. రేకి కూడా వస్తాను, బట్ ఇది రే అయిపోద్ది. రేకి ఏంటి? ఈ మరి ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అప్పుడు లెంత్ కూడా ఫైండ్ అవుట్ చేయలేము. పోనీ చేయలేమంటే ఇటు ఆగిపోద్ది, ఇటు ఆపేద్దాం అంటారు. ఇటు ఆపేసి ఇటు ఆపేస్తే అప్పుడు ఏమైంది? దాన్ని ఏమంటారు? లైన్ అనరు, రే అనరు. అప్పుడు ఏమంటారు? లైన్ సెగ్మెంట్ అంటారు. అప్పుడు దానికి లెంత్ ఉంటుంది. అది వెరీ గుడ్ డిస్కషన్. అట్లా చేసుకోవాలి. మీరే క్వశ్చన్ పాయింట్. అబ్బా ఇదేంటి చిట్టిగాడు దీనికోసం చూస్తాను. పాయింట్ డెఫినేషనే మనకు కనబడటానికి, మీకు కనబడటానికి నేనేం చేస్తున్నా? సైజ్ పెంచేసి ఇది పాయింట్, ఇది పాయింట్, ఇది పాయింట్ అంటున్నా. కానీ పాయింట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది. సో దానికి లెంత్ బ్రెడ్త్ ఉండదు. అయిపోయింది, మీకు కనపడట్లా. సో పాయింట్కి ఉండదు, డెఫినైట్ లెంత్ ఉండదు. లైన్ సెగ్మెంట్కి నేను ఎలాగో గీసా కదా, దానికి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఫిక్స్డ్ పాయింట్స్ ఉంటాయి, ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అప్పుడు దానికి లెంత్ కంపల్సరీ ఉంటుంది.
సో, దీనికి ఉంటది. మనం ఏం చేద్దాం? దీనికుండదు, దీనికుండదు, దీనికుంటుంది. రే చూద్దాం. రే అంటే ఏంటి? స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతా ఉంటది. సో, దీని పాయింట్ ఇక్కడ నుంచి ఆగదు. ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోద్ది. అప్పుడు దానికి లెంత్ కనుక్కోలేం. ఫిక్స్‌డ్ పాయింట్స్ ఉంటే దాని మధ్యలో డ్యూరేషన్ లెంత్ కనుక్కోవచ్చు. సో, దీనికి కూడా డెఫినెట్ లెంత్ లేదు. ఒక్కటే. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇలాగ ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటుంటే మీరు ఇంటే చాలు. ఈ జామెట్రీ అనేది లైన్ సెగ్మెంట్ ఈ చిన్న చిన్నవే బేసిక్స్ రావడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటది. ఊకే లైన్ అంటే ఏంటి? లైన్ సెగ్మెంట్ ఏంటంటే వాటిని డిస్కస్ మల్టిపుల్ క్వెషన్స్ మీరు వేరే వేరే బుక్స్ కూడా చదువుకోవడం వల్ల మీకు మోర్ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఎస్పెషల్లీ జామెట్రీ అనేది చాలా యూజ్‌ఫుల్ అనమాట. యూజెస్ ఆఫ్ యూజెస్ అనేది నేను చెప్తా ఉంటాను. ఓకే. ఇప్పుడు ఫిఫ్త్‌ది. ఫిఫ్త్‌ది ఏంటి? మనం వచ్చేసి హౌ మెనీ స్ట్రక్ అయినట్టుంది. హౌ మెనీ ఎండ్ పాయింట్స్ డూ ది ఫాలోయింగ్ హ్యావ్? 1 ఏంటి? హౌ మెనీ ఎండ్ పాయింట్స్ క్వెషన్‌లోనే ఉంటదని చెప్పా. హౌ మెనీ ఎండ్ పాయింట్స్. ఎండ్ పాయింట్స్ ఏంటి? ఇదొక పాయింట్. సైడ్ ఇదొక పాయింట్. ఇదొక పాయింట్. దీనికి ఎండ్ పాయింట్ ఇది. ఇదొక పాయింట్. ఇదొక పాయింట్. దీనికి ఎండ్ పాయింట్స్ ఇవి. అది ఏ, బి. దీనికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఎండ్ పాయింట్స్ ఇదొక ఎండ్ పాయింట్స్ 1, ఇదొక ఎండ్ పాయింట్ 2. మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి? 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి దీనికి. అట్లా. అట్లా ఏవో ఇచ్చారు చూద్దాం. అవి ఏంటియో చూద్దాం. లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటేనే మనకి ఎండ్ ఉంటదని అర్థం. ఏ, బి. సో, ఇదొక ఎండ్ పాయింట్. ఇదొక ఎండ్ పాయింట్. హౌ మెనీ ఎండ్ పాయింట్స్? ఎండ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి? ఏ, బి. 2 ఉన్నాయి. 2 అయిపోయిందా? అదనమాట. నెక్స్ట్ దీనికి 2 ఉంటుంది. దీనికి 2 ఉంటది. ఇప్పుడు రే. రే చూద్దాం. రేలో హౌ మెనీ ఎండ్ పాయింట్స్? ఒక ఎండ్ ఉండాలన్నమాట. ఇట్లా వెళ్ళిపోతానే ఇటువైపు ఏంటి? ఇది ఓ ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సి. ఓ, సి అని ఉంది. ఇది ఎండ్ పాయింట్ వెళ్ళిపోతానే ఉంటది. ఇటువైపు ఎండ్ పాయింట్ లేదు. అది మనమే చెప్తున్నాం. అప్పుడే రే అంటాం. ఒకవేళ ఎండ్ పాయింట్ ఉంటే అది రే అవ్వదు. అప్పుడు లైన్ సెగ్మెంట్ అయ్యిద్ది. అందుకని ఇది రే గురించే మాట్లాడుతున్నాం. రే గురించి మాట్లాడడం కాబట్టి ఒకవైపు ఎండ్ పాయింట్ లేదని మనమే చెప్తున్నాం. అప్పుడు ఇంకో వైపు ఎండ్ పాయింట్ ఎక్కడుంది? లెఫ్ట్ సైడ్ ఓ ఉంది. అంటే 1 ఎండ్ పాయింట్ ఉంది రేకి. అంతే కదా? 1 లైన్ సెగ్మెంట్‌కి 2, రేకి 1. లైన్‌కి చూద్దాం. లైన్ అంటే ఓకే. ఇలా వెళ్ళిపోతా ఉంటది. లెఫ్ట్ సైడ్‌కి, రైట్ సైడ్‌కి వెళ్ళిపోతా ఉంటది. నో ఎండ్ పాయింట్స్. లైన్‌కి నో ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్స్ అనేవి లేవు. 0. లేవంటే 0. యెస్. ఎల్ ఇప్పుడు సిక్స్త్‌లో 1 చూస్తున్నాం. ఏంటి? ఏ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లైన్ ముందు లైన్ గీద్దాం. హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. లేవు అంటున్నారు. లేవు కాబట్టి అది ట్రూ. సెకండ్ చూద్దాం. రే ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. పార్ట్ అన్నమాట. చూద్దాం. ఇప్పుడు మనం ఒక రే గీద్దాం. వేరే లైన్ గీద్దాం ఫస్ట్. లైన్ గీసాము. దీంట్లో మనము ఇది ఒక పాయింట్ పెట్టేసుకున్నాం. ఏ, ఓ. ఇట్లా గీసి చూస్తే ఏముంది? ఇది ఒక పార్టే కదా! ఈ లైన్‌లో ఇది ఒక పార్ట్. అంటే రే అనేది ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్. యెస్. ట్రూ. అమ్మ చిట్టిగాడికి ఇంకో క్వెషన్ వచ్చింది ఇదే.
నేనేం చేస్తా అంటున్నాడు. నేను ఒక లైన్ గీస్తా ఊరుకుంటానా? దీనికి సమాధానం చెప్పండి అంటున్నాడు. ఇట్లా గీస్తాడంట. ఇది ఓ అనుకోని, మరి ఇది కూడా పార్టే కదా! ఇది కూడా ఒక పార్టే కదా! అన్నాడు. నేను ఇది జీ పెట్టుకుంటాడంట. ఓజీ. ఓజీ కూడా ఓజీ కూడా అది కూడా రేనా కాదా అని క్వశ్చన్ వేశాడు. కరెక్టే. గాడిని మనం ఏమనలేవు. కరెక్టే. ట్రూవే. ట్రూవే. కరెక్టే. ఇంకొకటి అంటున్నాడు. లైన్‌లో లైన్ సెగ్మెంట్ కూడా పార్టే కదా అంటున్నాడు. అంటే ఏదో ఒక పార్ట్ నేను తీసుకుంటాను. ఇట్లంట. ఇట్లా పెట్టేసి ఏబి ఇది కూడా పార్టే కదా లైన్‌లో అంటాడు. ఎస్. చిట్టిగాడు చెలరేగిపోతున్నాడు. ఏబి సెగ్మెంట్ లైన్ సెగ్మెంట్ కూడా పార్ట్. వెరీ గుడ్. అట్లా క్వశ్చన్స్ వేసుకోవాలి మంచిగా మనలో మనం. చూద్దాం నెక్స్ట్ వచ్చేస్తాయి. కంగారు పడుతున్నాడు మనోడు అంతే. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ నో డెఫినైట్ లెంత్. ఏమన్నాడు? లైన్ సెగ్మెంట్ ఏ ఊకే ఏబి అంటున్నా అనుకోవద్దు. మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా ఏబితో డినోట్ చేస్తారు. ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంట్. ఏమంటున్నారు? దీనికి ఏంటి? యాజ్ నో డెఫినెట్ లెంత్. లెంతా కాదో చూద్దాం. ఎస్. ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్ లెంత్. కానీ డెఫినెట్ లెంతే కానీ నో అంటున్నాడు. నో డెఫినెట్ లెంత్. అప్పుడేంటి? తప్పు. మనకు డెఫినెట్ లెంత్ ఉంటుంది. డెఫినెట్ లెంత్ కాదు అంటున్నాడు. లెంత్ ఉండదు అంటున్నారు. లైన్ సెగ్మెంట్కి ఉంటుంది కదా. అదే 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 అట్లా మనోడు పై దానికి డెడికేట్ అయ్యాడు. చిట్టిగాడు ఏమంటున్నాడంటే క్వశ్చన్ థర్డ్ దాంట్లోనే ఏమంటున్నాడంటే ఏ అని బి అనేది 2 లైన్ సెగ్మెంట్స్ అంట. ఏమన్నాడంటే ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ తీసుకోవచ్చు కదా, దీన్ని సిడి అంటాను. లైన్ సెగ్మెంట్ కూడా పార్టే కదా అన్నాడు. ఎట్లంట? ఏబి అనేది లైన్ సెగ్మెంట్ అయితే సిడి అనేది ఏబిలో పార్టే కదా అంటున్నాడు. అంటే దీనిలాగానే అడుగుతున్నాడు. కరెక్ట్. అంతే. అది కూడా పార్ట్. లైన్ సెగ్మెంట్ కూడా పార్ట్. సరే. ఇట్లాగ ఉంటుంది మా చిట్టిగడ్ క్వశ్చన్స్. సరే. ఏ లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. చూద్దాం. జస్ట్ ఏం లేదు. మనం మ్యాథ్స్ ఏంటి చూసి కాపీ కొట్టండి అంతే. ఎగ్జామ్లో కాదు. చిట్టిగాడు అంటే నేను ఎగ్జామ్లో రాస్తా అంట చూసి కాపీ. ఎగ్జామ్లో కాదు. మ్యాథ్స్ అంటేనే చూసి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఏ లైన్ సెగ్మెంట్. ఫస్ట్ లైన్ సెగ్మెంట్ వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోదాం. ఏ బి అనే లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. వాళ్ళు వన్ ఎండ్ పాయింటే ఉంటుంది అంటున్నారు. మనం ఏంటో చూద్దాం. ఎన్ని ఎండ్ పాయింట్స్ ఉంటాయి? ఏ బి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. సో లైన్కి దీంట్లో 1 2 1 2 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. కానీ లైన్ సెగ్మెంట్ యాజ్ ఓన్లీ 1 అంటున్నారు. కానీ 2 ఉంటాయి. సో అందుకని ఇది ఫాల్స్. వీ కెన్ డ్రా మెనీ లైన్స్ త్రూ ఏ పాయింట్. మనం ఎంత చూసాము. ఇలాగా ఎన్ని పాయింట్స్ అయినా గీయచ్చు. అన్నిటికీ ఇలా ఉండాలి రాయాలి. సో వీ కెన్ డ్రా మెనీ లైన్స్ త్రూ ఏ పాయింట్. ఎస్.